సమర్థిస్తుందా? తను తప్పు చేస్తుందా? తప్పు చేసినందుకు టీటీడీ బోర్డు నుంచి దర్శన్ను తప్పిస్తుందా? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీటీడీ పాలక మండలి సభ్యుడు, కుటుంబ సభ్యులు చర్చిలో మోకాల ప్రార్థన చేస్తూ కనిపించిన మిగతా సభ్యులు ఎందుకు స్పందించడం లేదు? వాళ్లకు ముందే తెలుసా? అందరూ కూడబల్లుకొని మౌనం పాటిస్తున్నారా? సనాతన హైందవ ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా? హిందూ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు? కేవలం హిందువులు మాత్రమే వీళ్ళకి చాలా చులకనగా కనపడుతున్నారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థ మనకు కలియుగ దైవం. ఈ కలియుగ దైవాన్ని ఇంతగా అవమానిస్తున్నా కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏ మాత్రం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకురా అంటే మా సనాతన ధర్మం, మా విలువలను మేము ఇతరులను ఏమీ అనట్లేదు, ఇతరులను ఎప్పుడు మేము శంకించట్లేదు. అలాంటిది మా హిందుత్వాన్ని, మా ధర్మాన్ని ఈ విధంగా బోర్డు మెంబర్గా ఉంటూ ప్రపంచమంతా చూసింది. ఈ రోజున బోర్డు మెంబర్గా ఉంటూ ఇంకో మతం దీనికి వెళ్ళడం ఇది చాలా బాధాకరం. ఈ విధంగా క్రైస్తవమే కాదు ఇంకేదన్నా సరే ఈ విధంగా మీరు తీసుకోవడం అనేది ఈ రాజకీయ నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నా, అయ్యా మీరు ఒక చిన్న ఉద్యోగం ఇవ్వాలంటేనే అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఏంటి అని చూసిస్తారు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే. అదే మా సనాతన ధర్మం విషయానికి వస్తే సెక్యులర్లకి, అన్ని మతస్థం పాటించే వాళ్ళకి ఏ విధంగా మీరు ఇస్తారు? ఇది ఒక ధర్మం, మీకు పవిత్ర, మీ కులదైవం అంటారు, మీరు వెంకటేశ్వర స్వామి మా కులదైవం అంటారు. అలాంటి స్వామి గారి బోర్డు మెంబర్లుగా వేస్తున్నప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూడకుండా కేవలం వీళ్ళు రిచ్ ఫెలోసా కాదా, పార్టీకి పనికొస్తారా లేదా అని చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. నేను మరొకసారి వేడుకుంటున్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా సనాతన ధర్మం కోసం ఇదే తిరుపతిలో మీరు ప్రతిజ్ఞ చేశారు, ప్రాణాన్నైనా అర్పిస్తానన్నారు. కానీ ఈ విధంగా హిందువుల మనోభావాలను ఘోరంగా దెబ్బతీస్తున్నా కానీ మీరు మౌనంగా ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా, దయచేసి ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, శ్రీశైలం కావచ్చు, కాళహస్తి కావచ్చు, ఇంకా ఏ వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి మీరు చైర్మన్లు, కమిటీ మెంబర్లు వేస్తున్నారు. ఇది వాళ్ళు మేము రాజకీయ నాయకులం, మాకు ఇది అవసరమని మసీదులకు పోతున్నారు, చర్చిలకు పోతున్నారు. మాకొద్దు, మా ధర్మానికి వద్దు, మేమందరినీ ప్రేమిస్తాం, కానీ మమ్మల్ని మేము కించపరిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. దీనిపైన ఎంతవరకైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.